హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈరోజు నేను చూపించే శారీస్ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అండి. కాస్ట్ కూడా చాలా 500 600 బిలోనే ఉన్నాయి కాస్ట్. వాటి తగ్గట్టుగానే క్లాత్ కూడా చాలా బాగుంది. చూడండి మీరే వీడియోలోకి చూడండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. శారీ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఇది పాచి కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ అండి. ఇదంతా చెమ్కీ కాదండి, జరీతో కుట్టారు. మళ్ళీ పైన చెమ్కీ ఇచ్చారు చూడండి. ఇలా మీకు షైనింగ్ వస్తుంది కదా, సిల్వర్ జరీతో ఇదంతా స్టిచ్చింగ్ చేసి మళ్ళీ జరీ ఇచ్చారు. కింద వచ్చేసి కట్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి బాడీకి అంతా ఇలా చిన్న బుట్టి వస్తుంది చూడండి. ఇప్పుడు హ్యాండ్స్కి ఎక్కువ హైలైట్ అవ్వడానికి హ్యాండ్స్కి ఎక్కువ ఇస్తున్నారు. మనం ఇవి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే హాఫ్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటేనే బాగుంటాయి. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే హాఫ్ హ్యాండ్స్కి సెట్ అవుతాయి. బ్లౌజ్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి. పైన ఇలా ఇచ్చారు చూడండి. గిల్ట్ ఇదంతా జరీతో ఇలా ఫ్లవర్ ఇచ్చారనమాట. ఫ్లవర్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి. ఇలా ఉంది. ట్రాన్స్పరెన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంది చూడండి. బ్లాక్ కాన్వా వేసి ఇలా కుట్టారనమాట. శారీ ఎలా ఉందో చూద్దాము. శారీకి వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. సెల్ఫ్ డిజైన్ వచ్చి దానిపైన ఇలా సిల్వర్ కోటింగ్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి పాయిల్ ప్రింట్ అంట. ఇది నిదానంగా పోతుందేమో అనిపిస్తుంది. ఇట్లా గిల్లినప్పుడు అయితే ఏం పోలేదండి, నిదానంగా పోతుంది. అయిపోతుంది చూడండి. ఇట్లా గిల్లినప్పుడు నాకు చేతుల్లోకి వస్తుంది. ఇలా చూడండి, ఇలా వచ్చాయన్నమాట. శారీ అంతా ఇలా ఉంటుంది చూడండి. ఇలా వస్తుంది అనమాట. కింద కూడా శారీకి ఇలా వస్తుంది. ఇదంతా గిల్టరే అండి. ఇది నిదానంగా పోతుంది వాటర్లో పడితే. కాబట్టి మనం ఇది నేనైతే రిఫర్ చేయనండి, తీసుకోండి అని చెప్పాను. మళ్ళీ మనం చెప్పిన తర్వాత మీరు చెప్పినారు కదా బాగుందని తీసుకున్నాము, ఇది వాటర్లో పడితే కలర్ అంతా పోతుంది అని అనుకుంటారు. కాబట్టి ఇదైతే నేను ప్రిఫర్ చేయను. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. అది బ్లౌజ్ మనం వేరే దానిలో పేరప్ చేసుకోవచ్చు. శారీ అంతా ఇలా ఒక 3 times 4 times కట్టడానికి అయితే చాలా బాగుంటుందండి. ఫ్యాన్సీ శారీ లాగా అనిపిస్తుంది. ఇది పోయినా కూడా ఈ డిజైన్ ఉంటుంది కాబట్టి తీసుకోగలము అనుకుంటే తీసుకోవచ్చు అండి. చూడండి, ఇలా వస్తుంది డిజైన్ అంతా. సెల్ఫ్ డిజైనే వస్తుంది. ఇలా వస్తుంది. శారీకి అంతా ఇలా క్రాస్ లైన్స్ వస్తాయండి శారీకి. శారీ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి. సింగిల్ పొరం అనేది చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి కూడా ఇంక ఇలాగే వస్తుందండి. ఇంకా కొంగు సపరేట్ అట్లా ఏమి ఉండదు. చూపిస్తాను కొంగు కూడా ఎలా వచ్చింది ఏంటనేది. ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. ఇలా కనిపిస్తుంది కాబట్టి ఇది ఉండదండి, తొందరగా వెళ్ళిపోతుంది. వాటర్లో కొంచెంసేపు నానబెట్టినామన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇలా లేకుండా ఓన్లీ ప్లెయిన్ వచ్చినా బాగుంటుంది. కానీ శారీ ఇలా రావడం వల్ల దీని క్వాలిటీ తగ్గింది. కొంగుకి ఎలా వచ్చిందో చూద్దాము. ఇట్లా వేసుకుంటే నైట్ టైం అంతా బాగుంటుంది చూడండి. ఇట్లా వేసుకున్నప్పుడు బాగుంది. కలర్ అయితే సూపర్తో ఉంది. ఈ గిల్టర్ అనేది తొందరగా వెళ్ళిపోతుందండి. కొంగుకు సపరేట్ అంటే అట్లా ఏం రాలేదండి. చూడండి, స్టార్టింగ్ నుంచి ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. ఈ టెసల్స్ అయితే సూపర్తో ఉన్నాయండి, చాలా బాగున్నాయి. చూడండి, ఇలా ఉంటుంది. శారీకి వచ్చేసి ఇలాగా లైన్స్ వస్తాయి అన్నమాట. కింద నుంచి ఇలా వస్తాయి అన్నమాట. చాలా చాలా బాగుంది. క్లాత్ అంతా బాగుంది కానీ ఈ గిల్టర్ ఒకటి చెడగొట్టింది. ఇలా ఉంటుంది. అలాగే కాటన్ ఉంది. ఇది వచ్చేసి 320 310 పడింది కాస్ట్. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఇది ఇక్కత్ బ్లౌజ్ అనమాట. సూపర్తో ఉంది. బ్లౌజ్ వచ్చేసి రామా గ్రీన్ అండి. సూపర్తో ఉంది. క్లాత్ కూడా చాలా స్మూత్గానే ఉంది. కుట్టించుకోవచ్చు, మనం ఈ శారీలోకి కుట్టించుకోవచ్చు. శారీ అంతా ఇలా వస్తుంది చూడండి. శారీ కూడా బాగుంటుంది. ఫ్యాన్సీ శారీ లాగా చెప్పచ్చు. ఇది లెనిన్ కాటన్ శారీ అండి. అప్పుడప్పుడు ఫంక్షన్లలో కట్టుకోవడానికి, అంటే పట్టు శారీ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది. లుక్ కూడా బాగా కనిపిస్తుంది. వైట్ శారీ ఎవరికైనా బాగా కనిపిస్తాయండి. స్టార్టింగ్ నుంచి ఎలా వచ్చింది ఏంటో చూద్దాం. పైన కింద సిల్వర్ ఇలా వస్తుందండి. సిల్వర్ కోటింగ్ వస్తుంది చూడండి. ఇలా వస్తుంది. పైన కింద సేమ్ అంతే వస్తుంది. కొంచెం బార్డర్ శారీ అంతా ఇలాగే ఉంటుందండి. పైన ఇలా ఉంటుంది, కింద కూడా ఇలాగే ఉంటుంది చూడండి. ఇలా ఉంటుంది శారీ వచ్చేసి. ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది శారీ. పైన ఇలా వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. చూడండి, ఇలా ఉంది శారీ వచ్చేసి. ఇలా ఉంటుంది.
బాగుంటుందండి కట్టుకుంటే. ఇలాంటివి అప్పుడప్పుడు కట్టుకుంటా ఉంటే చాలా బాగుంటాయి. లుక్ వచ్చేసి కాస్ట్ కూడా తక్కువే. ఒక 4-5 సార్లు కట్టినా కూడా బాగా పనికొస్తుంది. అంటే క్లాత్ అయితే బాగుంది, కానీ కాటన్ కొంచెం అప్పుడప్పుడు మనం గంజి పెట్టుకుంటే సూపర్తో ఉంటాయి. స్టార్టింగ్లో ఏం ప్లెయిన్ పార్ట్ ఏం రాలేదండి. స్టార్టింగ్ నుంచి ఇలాగే వచ్చింది చూడండి. స్టార్టింగ్ నుంచి డిజైన్ అనేది వచ్చిందనమాట. ఇదేం పాయిల్ ప్రింట్ ఏం కాదండి, ఇదేం పోదనమాట. వాటర్లో పన్నే కలర్ పోయేది అట్లా ఏం లేదనమాట. శారీ అయితే బాగుందండి. మనం 300కి ఏమొస్తుందండి. బ్లౌజ్ బాగుంది, శారీ బాగుంది, చాలా బాగుంది. కొంగు ఎలా వచ్చింది చూద్దాము. కొంగు కూడా ఏం రాలేదండి దీనికి. కొంగు అంటూ సపరేట్ అట్లా ఏం రాలేదు. శారీ అంతా ఇలాగే ఉంది. కొంగు కూడా ఏం రాలేదు. సేమ్ శారీ ఎలా ఉంది అంతా అలాగే ఉంది. ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ అండి. ఇది కూడా మూంగ్ శారీనే అనమాట. కింద వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. బార్డర్ ఇలా వచ్చి ఇలా ఈ ఫ్లవర్ కూడా చాలా చాలా బాగుంది. వెల్వెట్ అవుతుంది. కింద బార్డర్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ వస్తుంది. ఇలా మ్యాంగోస్ వచ్చి అలా డిజైన్ వస్తుంది చూడండి. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఎల్లో అండ్ పింక్ వచ్చింది, గ్రీన్, రెడ్, ఎల్లో వచ్చింది అనమాట. సూపర్తో ఉంది డిజైన్ అంతా. శారీకి ఇలా సెల్ఫ్ డిజైన్ ఉందండి. మీకు కనిపిస్తుందో లేదో చూడండి. అలా పెట్టినప్పుడు కనిపిస్తుంది కదా, చూడండి ఇలా కనిపిస్తుంది కదా. ఇలా సెల్ఫ్ డిజైన్ ఉందండి. శారీ అయితే సూపర్తో ఉంది. ఇందులో నేను ఎల్లో అండ్ రామా గ్రీన్లో తెప్పించాను. అది తెప్పించిన వెంటనే వేరే అక్క తీసుకుంది. అది కూడా నేను వీడియో పెట్టాను. వీడియో పెడతాను లింక్. వాటి లింక్ అనేది నేను ఐ కార్డులో ఇస్తాను చూడండి. ఇది శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎలా ఉంది ఏంటో చూద్దాము. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. శారీ కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది. ఇది పైన వచ్చేసి ఇలా వస్తుంది. కిందంతా ఇలా సెల్ఫ్ డిజైన్ ఉంది, కానీ మీకు కనిపించలేదు. బ్లాక్ డిజైన్ వచ్చిందనమాట. వీటిపైన మీకు అక్కడ సాదాలాగే కనిపిస్తుంది, కానీ వీటిపైన సెల్ఫ్ డిజైన్ వచ్చింది. శారీ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఫోల్డ్ ఇలా వేస్తే ఇలా వస్తుంది అనమాట. సూపర్తో ఉంది శారీ అయితే, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇదేం పాయిల్ ప్రింట్ కాదు కానీ జరీ అండి. ఇదంతా జరీ అనమాట. ఇందులో ఏది పోయేదంటే ఏం లేదనమాట. స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉంది. మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి. నేను కట్టుకున్న శారీకి కూడా బ్లౌజ్ సేమ్ ఇట్లా డిజైన్ వచ్చిందండి. ఇలాగే వచ్చింది డిజైన్ వచ్చేసి. వీటికి బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ వచ్చింటే ఇంకా బాగుండండి. హ్యాండ్స్ శారీ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది చూడండి. శారీ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది డిజైన్. కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. డిజైన్ అయితే సూపర్తో ఉందండి. మనం ఇందులో వచ్చిన బ్లౌజే కుట్టించుకోవచ్చు. ఇంకా ఈ బ్లౌజ్కి అనేది ఇట్లా ఈ శారీకి ఇలా వచ్చింది కదా, ఈ ఫ్లవర్ అనేది ఇలా హ్యాండ్స్కి వచ్చింది. ఇంకా సూపర్తో ఉందండి. హ్యాండ్స్కి అనేది ఒదికి బార్డర్ మాత్రమే వచ్చింది. ఇది వచ్చేసి పైన సైడ్, కింద సైడ్ వచ్చేసి ఇలా బ్యాక్ చూపిస్తున్నాను. ఇలా వచ్చింది. వీటికి ఇంకా ఆ డిజైన్ వచ్చిందంటే సూపర్తో ఉంది. ఇంకా శారీ అయితే చాలా బాగుందండి. ఇది మూంగ్ శారీనే అండి. ఇది కూడా ఇప్పుడు ఇవైతే బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ శారీస్ అయితే ఎక్కడ చూసినా ఇవే కడుతున్నారు. నేను అన్నీ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న శారీసే చూపిస్తున్నాను అండి, కానీ చాలా వ్యూస్ అయితే ఎందుకు చాలా చాలా తగ్గిపోతూ ఉన్నాయి. మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అంటే నేను చెప్పే విధానం బాగాలేదా ఏంటి అనేది అర్థం కావట్లేదు. చూడండి, కింద వచ్చేసి ఇలా వస్తుంది. డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది. ఈ డిజైన్ వచ్చింటే సూపర్తో ఉంది. ఇంకా హ్యాండ్స్కి అయితే చాలా బాగుంటుంది, కానీ బాగుందండి. మనం ఇందులో వచ్చిన బ్లౌజే కుట్టించుకోవచ్చు. సూపర్తో ఉంది. శారీ కూడా బాగుంది. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి. ఇట్లా వేసుకుంటే అప్పుడే మనకు అర్థమవుతుంది కదా. చూడండి హ్యాండ్స్కి ఇది సూపర్తో ఉంది. చాలా చాలా బాగుంది. మంచి లుక్ ఉంది. నేను వేసుకున్న బ్లౌజ్ కూడా సెట్ అవుతుంది ఇందులోకి. ఎందుకంటే ఈ కలర్ ఉంది, ఈ కలర్ ఉంది, రెడ్ ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి. ఇది కూడా బాగా సెట్ అవుతుంది. వీలైతే నేను కట్టుకొని చూపిస్తాను. సూపర్తో ఉంది. డిజైన్ అనేది మీకు కనిపిస్తుంది, అది చూడండి ఇలా వస్తుందండి. డిజైన్ అయితే సూపర్తో ఉంది. ఏంటంటే కనిపించదు, దూరం నుంచి చూస్తే ప్లెయిన్ శారీ లాగే అనిపిస్తుంది, కానీ సెల్ఫ్ డిజైన్ ఉంది. శారీ అంతా ఇలాగే ఉంటుందండి. కొంగు ఎలా వచ్చిందో చూద్దాము. కొంగు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది అన్నమాట. కింద నుంచి ఇలా కొంగు అంతా ఇలా వస్తుంది. సూపర్తో ఉందండి, చాలా బాగుంది.
మిస్ అవ్వద్దండి. చూడండి, బ్యాక్ సైడ్ కొంగు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. చాలా బాగుందండి. శారీ నచ్చిందంటే నేను బాగుందని చెప్తాను, కానీ బాగాలేకుంటే అసలు బాగలేదని చెప్తాను. ఇందాక ఒక శారీ బాగలేదని చెప్పాను కదా, అలా అండి. బాగుంటే బాగుందని చెప్తాను. ఈ శారీ అయితే సూపర్గా ఉందండి. మనం ఫంక్షన్ కూడా కట్టుకొని వెళ్ళొచ్చు, పెట్టుబడి పెట్టడానికైనా, మనం లాంగ్ ఫ్రాక్ లెహెంగా కుట్టించుకోవడానికి కూడా సూపర్తో ఉంటుంది. ఈ పైన బార్డర్ని కింద బార్డర్ని దీనికి జాయిన్ చేసి కుట్టించుకున్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే, మరి బాయ్.